స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. ఇవాళ పాడ్కాస్ట్ వెరీ స్పెషల్, ఎందుకంటే ఈ పాడ్కాస్ట్ యంగ్స్టర్స్ చాలామంది ఇష్టపడి చూస్తారు. ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలనుకున్న వాళ్ళకి ఈయన ఫేవరెట్ అనమాట. అండ్ తను ఒకప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేశాడు, ఒక చిన్న చిన్న సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు, అండ్ ప్రస్తుతం ఎస్ఐగా చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో అకాడమీ పెట్టచ్చు, లేకపోతే గ్రూప్స్ ఎగ్జామ్స్లో కూడా ఆఫీసర్ అయిపోవచ్చు అనమాట. అండ్ వెరీ ఇన్స్పిరేషనల్గా ఎంతోమందిని మోటివేట్ చేస్తున్నారు తన మెంటార్షిప్తో. ఎస్, హీఈస్ నన్ అదర్ దాన్, ఇప్పటికే అందరికీ తెలిసిపోయి ఉంటుంది, హీఈస్ వెంకీస్ లాజిక్స్ అనే ఇన్స్టా ఐడితో వెంకీ గారు మనతో పాటే ఉన్నారు. సో బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం అబౌట్ హిస్ పర్సనల్ లైఫ్ అండ్ అచీవ్మెంట్స్ అండ్ మెంటార్షిప్ ఎలా స్టార్ట్ చేశారు అనేది ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ఎస్, లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు హిమ్. హాయ్ వెంకీ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. అసలు అందరికీ బాగా తెలిసిన వ్యక్తి అయిపోయారు, ఇంట్లో ఒక మనిషిలాగా కలిసిపోయారు. ఏంటి అసలు కాంటెంట్ క్రియేషన్ అదొక డిఫరెంట్ ఆస్పెక్ట్లో తీసుకొచ్చారు. ఏంటి అసలు దానికి ఎక్కడ ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయింది? రూటా అసలు ఎట్లా స్టార్ట్ కాజ్ అయితే నేను గ్రూప్ అని రాశాను. ఎస్ఐగా వర్క్ చేస్తున్నప్పుడే కొంచెం ఎడ్జ్లో పోయింది నాకు. సో మళ్ళీ నెక్స్ట్ ప్రిపరేషన్ అంటే ఉంటుంది కదా, ఫైర్ ఉంటుంది స్టార్టింగ్లో. ఆ ఫైర్ కొంచెం ఒక 1 వీక్ కొంచెం డిప్రెషన్ కూడా కాదు కానీ బాధ. సో నెక్స్ట్ టైం అసలు నేను ఎక్కడ, నా ఫ్రెండ్స్ అందరికీ డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు అయ్యారు నాకు తెలిసిన వాళ్ళు. సో వాళ్ళు ఎక్కడ ల్యాకింగ్ అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 5 to 6 years యూపీఎస్సీ ప్రిపరేషన్ బాగా కొంచెం హార్డ్ వర్క్ చేసి అట్లా ఉంది. మనం ఒక 3-4 months చదివాం. అప్పుడు అంతే, లైక్ వాళ్ళు 3-4 years చేసింది, మీరు 3-4 months చేసింది కూడా లైక్ అంటే కొంచెం ఎంతైనా హార్డ్ వర్క్ మ్యాటర్స్ కదా. డెఫినెట్లీ వాళ్ళకు నాకంటే ఒక ప్లస్ 30-40 marks వచ్చాయి. ఒక లిమిట్ వరకు ఈజీయే, తర్వాత ఒక్క మార్క్ పెంచుకోవడం చాలా కష్టం. 10th class పిల్లడు 500 వరకు ఈజీ, ఈజీయే, 500 అబోవ్ రావడం ఒక్క మార్క్ కొంచెం కష్టం. సో వాళ్ళకి +30 ఎలా వచ్చాయంటే వాళ్ళు కొంచెం పాయింట్స్ అని గుర్తుపెట్టుకుని రాశారు, స్టాటిస్టిక్స్ కానీ ఏదైనా సబ్జెక్ట్ని. సో అప్పుడు అనుకున్నాను, సో మనకు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అని. సో అట్లా నేను కూడా చిన్న వీడియోస్ చేశాను ఫస్ట్. మీకు ఒక లాజిక్ తెలుసో లేదో, మనం చదువుకుంటే పార్షియల్గా గుర్తుంటుంది, రాస్తే ఓకే, కొంచెం బెటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది, గుర్తుండిపోద్ది. సో నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాను. నేను పోస్ట్ చేసుకున్నా, ఒక అకౌంట్ తీసుకొని నేను చదువుకుందాం అనుకుని, నాకే రివిజన్లా ఉంటుంది అని. ఫ్రీయే కదా ఇన్స్టాగ్రామ్ కానీ అకౌంట్ క్రియేట్ చేయడం. తర్వాత అది ఆటోమేటిక్గా రీచ్ వచ్చేసింది. నేను అనుకోలేదు అసలు. అంటే నేను కాంప్లెక్స్ సబ్జెక్ట్ని ఈజీగా చేసేయడం, వాళ్ళకి అర్థం కాంది. సో వాళ్ళు కూడా అన్నేంద్ర బాబు అంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ని ఇంత సింపుల్గా చెప్తున్నాడు అనేసరికి 3 monthsకి 100K వచ్చేసింది. 3 monthsకి 100K విత్ అ వెరీ గుడ్ కంటెంట్ అనేది ఇట్స్ వెరీ అంటే ఇంపాసిబుల్ థింగ్. ఇంపాసిబుల్ అంటే నా లాట్ చిన్నది కదండి. ఇప్పుడు జనరల్గా ఎంటర్టైన్మెంట్ అంటే అందరు చూస్తారు, మూవీస్ కానీ డాన్సులు కానీ. ఎడ్యుకేషన్ కంటెంట్ అది రిలేటెడ్ టు ఓన్లీ లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కంటెంట్ అంటే కొంచెం తక్కువ ఉంటుంది అనిపించింది. బట్ నేను ఎవరు రీచ్ కోసం అయితే నేను చేయలేదు. బట్ తర్వాత నాకే కొంచెం ఆ రష్ వచ్చింది, రష్ వచ్చింది. డోపమైన్ ప్రతి ఒక్కరు, అన్న ఈ ఎగ్జామ్లో నాకు ఈ క్వశ్చన్ వచ్చింది, నీ వల్ల నాకు 10 marks వచ్చాయి, లేకపోతే నీ వల్ల నాకు జాబ్ వచ్చింది, నేను మా ఫ్యామిలీ అంతా నేను గుర్తుపెట్టుకుంటుంది అన్న. ఇట్లా అయినసరికి సర్లే ఇంక మనం చదువుకుంటున్నాం, చదువుకునే టైంలో కొంచెం ఇలా చెప్తుంటే బాగుంది కదా అని ఆటోమేటిక్గా. సో అయితే ఇప్పుడు అశోక్ నగర్లో చూస్తే బోల్డ్ అండ్ అకాడమీస్ ఉన్నాయి, మీకు కూడా తెలిసే ఉంటుంది. అవును, యూపీఎస్సీ కానీ Group 1 Group 2 అలా అకాడమీ స్టార్ట్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా? అలాంటిది ప్రెజెంట్ ఏం లేదండి, ప్రెజెంట్ అయితే అట్లాంటిది ఏం లేదు. నెక్స్ట్ Group 1కి యూజ్ అవుతుందేమో అన్నట్టు. సో మళ్ళీ Group 1 రాస్తాం తర్వాత దేవుడి దేవాల నోటిఫికేషన్ పడితే రాస్తాం. ఓకే, దెన్ యూజువల్గా అంటే చిన్నప్పటి నుంచి మనం ఇది అవ్వాలి అని అనుకుంటుంటాం కదా, చిన్నప్పుడు టీచర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి ఇలా. సో అలా ఎప్పుడైనా ఏం అవ్వాలనుకున్నారు వెంకీ గారు? నాది చాలా చేశాను యాక్చువల్లీ. అంటే నాది చాలా అనుకున్నారా? చాలా చేశాను కూడా. చేశారు, జాబ్స్ చేశారా? సాఫ్ట్వేర్ చేశా. సో బీటెక్ మూవీస్లో యాక్ట్ చేశా, చిన్న క్యారెక్టర్లు, చిన్న క్యారెక్టర్లు, పోలీసు. తర్వాత ఇప్పుడు Group 1 అవ్వలేదు, ఇప్పుడు మెంటర్షిప్. చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్లీ, మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు కదా, అన్న ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయన్న, లైక్ యూజ్ అవుతుంది, నిజంగానే యూస్ఫుల్ గా ఉంటది కదా అకాడమీ. అదే మళ్ళీ అంత కమర్షియల్ అంత అవసరం లేదు, అట్లీస్ట్ ఆన్లైన్ కోర్సెస్ అన్న స్టార్ట్ చేయొచ్చు కదా.
మంచి ఐడియా ఆన్లైన్ ఇచ్చాను. యా అందుకే ఆన్లైన్లో సబ్స్క్రిప్షన్ చిన్న 40 రూపీస్కే స్టార్ట్ చేశాను. ఓ నైస్. లైక్ ఆల్మోస్ట్ యూపీఎస్సీ గ్రూప్ 1 లెవెల్లో నేను చెప్తుంటాను రీసెర్చ్ చేసుకుని 45 రూపీస్కి ఏదో అంటే పూర్ పీపుల్కి యూజ్ అవుతుంది అని అంతే. ఓకే, ఎంతమంది ఉన్నారు సబ్స్క్రిప్షన్లో మరి? మొన్నే స్టార్ట్ చేశానండి, ఒక 2 months అట్లా, ఒక 900 అట్లా ఉన్నట్టున్నా. ఓ నైస్. ఇంకా నెక్స్ట్ మళ్ళీ 100K అయిపోతారు 3 months లో. సబ్స్క్రిప్షన్ ఎట్లా అవుతారు, ఫాలో అంటే ఇలా ఫ్రీ కొడతారు కానీ 40 రూపీస్ వెరీ బేర్ మినిమం యా పెట్టారు. అది చూడాలి అంటే అందరికి రీచ్ కావాలి. ఐ మీన్ ఇంకా నేను స్టార్ట్ చేసిన ఎవరికి తెలియదు. అన్నకి ఇన్స్టా పేజ్ ఉందని తెలుసు కానీ సబ్స్క్రిప్షన్ స్టార్ట్ చేసిన ఎవరికి తెలియదు. ఇప్పుడు తెలిసిపోద్ది. అలాంటిది ఏం లేదు కానీ చూద్దాం. ఓకే, అది అది ఏదో డబ్బులు సంపాదించుదామని కాదు కానీ కొంచెం అంటే నేను చదువుకునే దాంట్లో ఆ లాజిక్స్ అవన్నీ వాళ్ళకి ఈజీగా అర్థమైతే అంటే దానివల్ల జాబ్ వచ్చేస్తుందని నేను అట్లా ఏం చెప్పట్లేదు. వాళ్ళు ఏ కోచింగ్ అయినా తీసుకోండి, ఎక్కడైనా చదువుకోనివ్వండి, అవి చూస్తే ఒక +20-30 మార్క్స్ యాడ్ అవుతాయి. ఓకే. సో దానివల్ల సో ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ ఒక జాబ్ చేయడానికే అబ్బా జాబా వెళ్ళాలి, పొద్దున్నే లేవాలి 9 to 5 అని ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ ఫీల్ ఉంటుంది. ఏదో చేసేస్తున్నాము, మొత్తం జీవితాన్ని, మనుషుల్ని, ఫ్యామిలీ మెంబర్స్ని ఉద్ధరించేస్తున్నాము అనుకుంటారు ఒక జాబ్కి. అయితే మీరు ఇటు పోలీసు విచ్ ఇస్ వెరీ హెక్టిక్ జాబ్, ఇటు గ్రూప్స్కి మెంటర్షిప్ చేస్తున్నారు, అటు కాంటెంట్ కొత్తది అపార్ట్ ఫ్రమ్ మెంటర్షిప్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వస్తుంటారు కాంటెంట్ తీసుకొని. అండ్ సినిమాల్లో కూడా చేశానంటున్నారు, సాఫ్ట్వేర్, బీటెక్, సో మెనీ థింగ్స్. గతం సో ఏంటి ఇన్ని చేస్తున్నప్పుడు కైండ్ ఆఫ్ స్ట్రెస్ అవ్వదా? ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయ్యింది. ఓకే. ఇప్పుడు నేను లీవ్లో ఉన్నాను, దీని గురించి అని కొంచెం సిక్ లీవ్ తీసుకున్నాను నేను ప్రిపరేషన్ కోసం అని. మీరు అన్నట్టు ఒక టైంలో అయ్యింది, పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వచ్చేటోండి, మళ్ళీ ఆ రీల్స్ మొత్తం సోలో పర్ఫార్మెన్స్ మంది. అంతే కదా, నేను ఆలోచించాలి, ఆ కాంప్లెక్స్ థింగ్ని బోర్డు మీద పెట్టాలి, ఆ లాజిక్ ఆలోచించి షూట్ కూడా మీరే చేయాలి. షూట్ మీలా స్టాండ్ ఉంటుంది ఏదో ఇక్కడ స్టాండ్ పెట్టుకుని నేను వెళ్ళి నొక్కుంటాను, రాసుకుంటాను, మళ్ళీ వెళ్ళి నొక్కుంటాను, మళ్ళీ ఎడిట్ చేయాలి, మళ్ళీ నేను ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసుకోవాలి, అంతా ఐఫోన్లోనే. సో ఇంత ప్రాసెస్ ఉండింది కానీ బట్ అంతా అయిపోయాక ఎండింగ్లో పడుకునే ముందు ఒక మెసేజ్ వస్తుంది, అన్న ఈరోజు నీ వల్ల నాకు మార్క్ వచ్చింది అన్న, నీ వల్ల నాకు జాబ్ వచ్చింది అన్న, సంథింగ్ ఇట్లాంటి మెసేజ్ వచ్చినసరికి బయట కూడా కలిసి సార్ ఐ మీన్ మన పబ్లిక్ ప్లేసెస్లో నాకు రోజు ఎవరో ఒకరు అన్న ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి, అవి చెప్పుకుంటే మొత్తం పాడ్కాస్ట్ అదే అవుతుంది. అందులోనూ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ మీద ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ఒక కైండ్ ఆఫ్ జాలి అనడం చాలా తప్పేమో, బట్ స్టిల్ అంటే ఒక ఎంపతి ఉంటుంది. ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు, అబ్బా అసలు అందరినీ వదిలేసి 24/7 ఒక డెడికేషన్తో సర్వీస్ మైండెడ్గా చదువుతూ ఉంటారు అని. సో అలాంటి వాళ్ళకి లైక్ ఎస్ ఆ ఎమోషనల్ మూమెంట్స్ అనేవి, ఎందుకంటే కొంతమంది వదిలేద్దాం అనుకున్నారు బట్ నా ఇంటర్వ్యూలో నా వీడియోస్ చూసి మళ్ళీ స్టార్ట్ చేసి జాబ్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి. యా సో అది చాలా ఉన్నాయి. సరే ఒకటి చెప్తాను, నేను మెట్రో దిగాను, మెట్రో దిగిన వెంటనే రసూల్పుర వచ్చి సడన్ గా వచ్చి హగ్ ఇచ్చేసాడు ఒక ఆయన. కొన్నాం కానీ అనుకున్న ఫాలోవర్ ఎవరో ఉంటారు కానీ అప్పటికే 250K ఎంతో ఉండేది, రీసెంట్ జరిగిన నన్ను అన్న నేను ఇవాళ నా లైఫ్ అంతా మారింది అన్న. లైక్ నేను చెప్పినట్టే ఈ జోనర్ నుంచి ఈ జోనర్కి వచ్చాను, అసలు ఏం చేయాలో తెలియదు, బట్ నీ వీడియోస్ చూసాక నాకు నా పాత్ తెలిసింది, నేను ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలా అని. సో ఇట్లాంటి ఒక ఇదొకటి నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. ఒక కమెంట్ మాత్రం అది ఇట్స్ ఎమోషనల్, లైక్ ఏ తల్లి కనో బిడ్డవో అన్న, లైక్ ఆ తల్లికి అయితే 100 నాలు సంథింగ్ ఏదో పెట్టాడు. ఒక నేను చేసే వరకు నా పేరెంట్స్కి రెస్పెక్ట్ వచ్చింది, బ్లెస్సింగ్స్. అంటే నేను చేసిన వరకు మా పేరెంట్స్కి అట్లా కాంప్లిమెంట్ రావటం అదొకటి. నేను ఒక ఏదో ఊరు వెళ్ళాను, మారుమూరు తెలంగాణలో, మన ఊరు కూడా నాకు సిద్దిపేట డిస్ట్రిక్ట్, సిద్దిపేట అటు సైడ్ ఫైజల్ మొబైల్స్ అని ఉంది. నా కారు ఛార్జింగ్ పోర్ట్ పనిచేయట్లేదు, లోపలికి వెళ్ళాను, అన్నా నువ్వు వచ్చేవేంటన్నా అన్నాడు. లైక్ ఆనందం, వాడి ఆనందం. ఆయన ఫాలో అవుతున్నాడంట, నా ఇంటర్వ్యూ చూసే ఎస్ఐకి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాడంట. తర్వాత చుట్టుపక్కల వాళ్ళని పిలిపించి ఫోటోలు దిగి అంతా హడావడి, డబ్బులు తీసుకొని అంటాడు ఆ కేబుల్కి. అలాంటిది వద్దు తమ్ముడు అని చెప్పి అదొక మూమెంట్. సో ఇట్లాంటివి డైలీ డే టు డేలో డైలీ ఇప్పుడు బయటికి వెళ్ళి
ఎక్కడి నుంచో 100% ఒకరైతే నార్మల్ వచ్చి మాట్లాడతారు, డెఫినెట్లీ అన్న మీ వల్ల నేను మీ వీడియోస్ బాగుంటాయి అని. అది ఇది డ్యూటీలో ఉన్నప్పుడు కూడా మీ ప్రెస్ వాళ్ళు కూడా చాలా మంది, సార్ మీ వీడియోస్ బాగుంటాయి సార్, చాలా మంది ఫాలో అవుతారు. వెళ్తున్నప్పుడు ఎలక్షన్స్ టైంలో అక్కడెక్కడ డ్యూటీ చేస్తాం, ప్రెస్ వాళ్ళు ఉంటారు కదా అట్లా. సో ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతూనే ఉంటుంది, అది హై ఇస్తూ ఉంటుంది. సో మనం ఇంకా వీడియోస్ చేయాలరా అన్నట్టు. అయితే ఇందాక అమ్మగారి గురించి ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ వీడియోస్ చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? మా మదర్ హోమ్ మేకర్, ఇంట్లోనే లైక్ 10th వరకు చదువుకుంది కానీ బాగా మంచిగా నీట్గా నాకు బాగా చూసుకుంటుంది, ఇంట్లో హోమ్ మేకరే. మా మమ్మీ డాడీని చెల్లిని, నాకు చెల్లి ఉంది. డాడీ ఏమో పోలీస్ డిపార్ట్మెంట్, ఓకే, హీఈస్ వర్కింగ్ యాజ్ ఏఎస్ఐ రైట్ నౌ. సో అక్కడ నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్? అక్కడ నుంచి ఏం కాదు, మా డాడీకి నచ్చదు యాక్చువల్లీ. నేను తెలియకుండా రాశాను మా డాడీకి ఎగ్జామ్. అవునా? ఎందుకు? కొంతమందికి ఉంటుంది నేను పడ్డ కష్టం నువ్వు వద్దు అన్నట్టు. మా డాడీకి నన్ను యూఎస్ పంపించాలి. నేను జేఆర్ఈ రాశాను, ఐఎల్స్ రాశాను. అప్పుడులో నేను 2016 గ్రాడ్యుయేట్. అప్పుడులో కొంచెం హవా ఉండేది యూఎస్ వెళ్ళాలి అంటే, మా చుట్టాలందరూ అక్కడ సెటిల్ అయి ఉన్నారు. సో డాడీ ఏమో అది, కానీ ఇన్స్పిరేషన్ ఏం కాదు, కొంచెం మూవీస్ ఇన్స్పిరేషన్ నాకు. పోలీస్ అంతా కొంచెం ఆ టైంలో అసలు మూవీస్ చూసి పోలీస్ అయ్యారు అంటే కొంచెం ఇంపాక్ట్ ఉంది. మూవీస్ చూసానే కాదు, అప్పుడప్పుడు డాడీతో వెళ్ళేవాడిని, ఆరా ఉంటుంది, ఒక ఆఫీసర్ అనే ఆరా ఉంటుంది. బట్ ఎంతైనా రియల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రియల్ లైఫ్. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ నిజంగానే హ్యాపీగా యూఎస్ వెళ్ళిపోదాము, లేకపోతే ఏసీలో కూర్చొని సాఫ్ట్వేర్ అయిపోదాము అనుకుంటుంటారు. మీరు ఎందుకు ఇలా డిఫరెంట్గా చూస్ చేసుకున్నారు? జిఆర్ఈ అవన్నీ రాసిన తర్వాత కూడా ఎందుకు? అది కొంచెం ఫ్యామిలీస్, రిలేటివ్స్, చుట్టాలు కొంత ఐ మీన్ ఆల్రెడీ కొంచెం సెటిల్ అయిన వాళ్ళు యూఎస్లో, వాళ్ళని మా డాడీ మా మదరు అప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు. నా క్లోజ్ పీపుల్ ఎవరైనా చుట్టాలు, ఇప్పుడు మీ చుట్టాలు ఏదైనా చేశారనుకోండి, అరే వాళ్ళని అడుగుతారు కదా, ఇన్స్పిరేషన్ అని కాదు కానీ ఒక గైడ్ లాగా తీసుకుంటారు. మా చుట్టాలకి ఎలా ఉండదంటే వాళ్ళు నిజంగా అంటే ఎవరికైనా రా బంధువులే. ఎగ్జాక్ట్లీ, ఈ డైలాగ్ బాగా చెప్పారు, బంధువులు అంటే రా బంధువులు అని. నేను కొంచెం చిన్నప్పటి నుంచి బాగానే చదివేవాడిని, స్కూల్ ఫస్ట్ టాపర్గానే ఉండేవాడిని. కొంచెం ఇంటర్ బీటెక్లో కొంచెం డైవర్ట్ అయ్యానులేండి. వాళ్ళకి అనిపించినట్టుంది వీడు స్మార్ట్, మమ్మల్ని లైక్ మాకంటే ఎక్కువ సంపాదించేస్తాడేమో ఉంటుంది కదా లోపల. సో ఆల్మోస్ట్ జిఆర్ఈ రాసాను, ఐఎల్స్ రాసాను, I-20 అని ఉంటుంది నాకు. ఐ మీన్ అక్కడ యూనివర్సిటీ మనకి అప్లికేషన్ పంపిస్తుంది, మీరు జాయిన్ అవ్వచ్చు అని. అదొకటే బాకీ, వీసా ఇంటర్వ్యూ. ఐ మీన్ ఈ జిఆర్ఈ ఐఎల్స్ రాశాక నెక్స్ట్ యూఎస్ వెళ్ళిపోవడం ఒక 2-3 monthsలో వెళ్ళిపోవచ్చు. ఓకే, నేను బీటెక్ 3rd yearలోనే రాశాను ఇవన్నీ, జిఆర్ఈ తర్వాత ఐఎల్స్. కానీ ఒక చుట్టాలు ఒకడు వచ్చి నిజంగా వాడు మా డాడీకి కొంచెం మ్యానిపులేట్ చేస్తాడు. ఏమని? అదేంటి కుమార్ గారు ఇప్పుడు పంపిస్తున్నారు అమెరికా, ఆడికి వెళ్తే చెడిపోతారు, అక్కడ ఎవరైనా సంపాదిస్తారు, ముందు ఇక్కడ చదువుకోవాలి, ఇక్కడ వర్క్ చేయాలి, ఇండియాలో వర్క్ చేస్తే బేస్ ఎంతైనా టెక్నికల్ స్కిల్స్ ఏదో సోది. అదే కదా యుఎస్ వెళ్ళమనే చాలా మంది చెప్తారు, రివర్స్ లో వెళ్ళొద్దని చెప్పి. 2 years ఇక్కడ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాక పంపండి సంథింగ్ ఏదో అలాగా. ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇంకా అదే ఆల్రెడీ ఉన్నారు కదా వాళ్ళకి ఎక్కువ తెలిసేమో అన్నట్టు. కానీ మా ఫ్రెండ్స్తో ప్యారల్గా మేము 4-5 రాసాం, నాకే హైయెస్ట్ స్కోర్ జిఆర్ఈ, వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఆ టైంకి. ఇంకా సో తర్వాత సాఫ్ట్వేర్ ఏదో చేశాను 2-3 నెలలు. అది మొనోటోనస్ అనిపించింది నాకు, టిక్ 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 కొట్టడం అంతా మనకు సెట్ కాదురా బాబు. ఇప్పుడు అక్కడికి వెళ్ళినా అదే ఉండేదిగా యూఎస్ లో, అక్కడ లైఫ్ స్టైల్ డాలర్స్ కాబట్టి. డాలర్స్ అని కాదు, వెనెలా మూవీస్ కొంచెం మూవీస్లో కొంచెం లగ్జూరియస్గా ఎంతైనా. ఇప్పుడు ఇక్కడ మనం ఆడియో అంత తొందరగా కొనలేము, అక్కడ ఈజీగా కొనేయచ్చు. ఒక జీల్ ఉంటుంది, ఆ జీల్ కొంచెం ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం అండి నాకు. సో ఆ కంట్రీకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము అంతా అన్నట్టు. నేను సెటిల్ అవుదామని వెళ్దాం అనుకోలే, ఒక 3-4 years ఉండి వచ్చేద్దాం అనుకున్నా. అది కూడా వర్కౌట్ కాలేదు. ఇంకా తెలుసు కదా రా బంధువు లేదా అన్నారు. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడేమంటున్నారు ఆ బంధువు? వీళ్ళేమి ఇప్పుడేమి అబ్బా సూపర్ రా అట్లా ఏమన్నారు ఎవరేమన్నారు? నిజంగానే ఎందుకు బంధువులు అంటేనే ఈ ఆస్పెక్ట్ లో ఎందుకుంటారు? మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం, మనము ఇంకొకరు బంధువులమే కదా, మనం అలా ఫీల్ అవుతామా ఎదుటి వాళ్ళ గురించి? వాళ్ళు ఐ మీన్ ఉంటారు కదండి. ఇప్పుడు ఆబ్వియస్ గా మనం ఒకరికి నచ్చలేదు అనుకోండి, మనం ఏం చేసినా నచ్చం, అది 100%. ఇప్పుడు మీరు నా రిలేటివ్, ఇప్పుడు మీరు వచ్చారు, నేను కాఫీ ఇవ్వలేదు అనుకోండి, మీరు కాఫీ ఇవ్వలేదని ఎవరికో చెప్తారు. సపోజ్ కాఫీ ఇచ్చా, టీ ఇచ్చా, ఆడు నీలోఫర్ టీ ఇవ్వలేదురా అని అదొకటి. సరే నీలోఫర్ టీ ఇచ్చా, ఆడు కప్పులో ఇవ్వలేదురా, ఆడు గ్లాసులు ఇచ్చాడు, ఎంతరా ఆడికి అసలు. అది నెగిటివిటీ అనేది ఇంకా వస్తూనే ఉంటుంది మనకు నచ్చకపోతే. మనం నచ్చితే
టీవీ లేదు ఇవన్నీ కాదు, అరే వాడు వచ్చి మాట్లాడాడు వెరీ నైస్ పర్సన్ రా, సింపుల్గానే ఇస్తాం. ఓకే. సో చుట్టాల్లో కొంతమంది ఉంటారు, ఇంకా మనం ఏం చేయలేం. సో మెనీ రోల్స్ మీరు ప్లే చేశారు కదా, లైక్ యాక్టర్గా చేశారు, ఎస్ఐగా చేస్తున్నారు, అండ్ బీటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, ఇప్పుడు మెంటర్షిప్గా చేస్తున్నారు, కాంటెంట్ క్రియేటర్. సో రెండు సేమే బట్ డిఫరెంట్. సో అన్నిట్లో మీకు బాగా నచ్చింది ఏంటి, అసలు ఇది అయితే చాలా బాగుంది అనుకునేది ఏంటి? అదేనా నేను ఎక్స్ప్లోర్ చేశాను కదా ఎక్కువ. కాంటెంట్ క్రియేషనే బాగుంది. అంటే ఇది ఏంటంటే కాంటెంట్ క్రియేషన్ అంటే మెంటర్షిప్. నేను నేర్చుకుంటున్నాను ఫస్ట్, నేను రీసెర్చ్ చేయాలి. నా రీసెర్చ్ లేకపోతే నా ఎడ్యుకేషన్ స్కిల్ లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నలుగురికి యూజ్ అయ్యి వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. నేను ఇంకోటి ఏంటంటే నాది ఎక్కడ నచ్చుతుంది అంటే, నాది పర్సనల్గా నోటిఫికేషన్స్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటా. ఇప్పుడు మీకు నోటిఫికేషన్ చెప్పాను అనుకోండి, సమ్ స్టేట్ నోటిఫికేషన్ పడింది, రీల్ పెట్టాను, మీరు చూస్తారు నార్మల్గా, ఏదో చెప్తున్నాడు లేరా అని. అదే నేను ఏం చేస్తానంటే చెప్పేసి ఇమీడియట్గా ఇట్లా అప్లై చేసుకోండి అని వెంటనే చెప్పేస్తా అదే రీల్లో. ఓకే. గూగుల్కి ఏ లింక్ వెళ్ళాలి, గూగుల్లో ఎట్లా అప్లై చేసుకోవాలి, వెరీ యూస్ఫుల్, వెరీ యూస్ఫుల్. నేను నార్మల్గా ఈ నోటిఫికేషన్ పడిందని చెప్పట్లా. సో వాడు అది చూసి అరే ఇది సింపుల్గానే ఉంది, అప్లై చేస్తే ఏమవుతుంది. సో వాడికి ఆ థాట్ వస్తుంది. ఆ థాట్ వచ్చిన తర్వాత ఇంకొకరు నలుగురిని అడుగుతాడు వాడు, ఈ ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది అది. సో వాడు పాత అంతా మారిపోయింది. డెఫినెట్లీ. ఇంకొకరు కాంప్లెక్స్ సబ్జెక్ట్ అన్నాను కదా, అర్థం కాదు వాడికి, కోచింగ్కి వెళ్తూ ఉంటాడు లేకపోతే ఏదో చేస్తుంటాడు, వాడికి ఎక్కలేదు. సింపుల్గా రోజులు కూర్చున్నాడు అనుకోండి దాని మీద, నేను సింపుల్గా చెప్పేశాను అనుకోండి, వాడు అరే అయిపోయింది ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోవచ్చు. ఎలా అండి కాంప్లెక్స్ సబ్జెక్ట్ ని సింప్లర్ వేలో ఎలా చెప్తున్నాం అంటే, అది కొంచెం నిమోనిక్స్. ఇప్పుడు సినిమా స్టోరీగా గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు పోకిరి స్టోరీ నాకు బాగా గుర్తుంటుంది, అతడు సినిమా నాకు బాగా గుర్తుంటుంది. సో ఇట్లా జరిగింది అని ఒక టెంప్లెట్గా. మీరు సబ్జెక్ట్ని కూడా అట్లా టెంప్లెట్గా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ఈ లాజిక్ ఉంది లేకపోతే ఆ లాజిక్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు కూడా ఒక చిన్నది నేర్పిస్తాను చూడండి. కాన్స్టిట్యూషన్ ఐడియా ఉంది కదా, రైట్? 42nd లేదు, నేను చిన్న టాపిక్. 42nd అమెండ్మెంట్ అని ఉంటుంది, ప్రియాంబుల్ అని ఉంటుంది. ప్రియాంబుల్ అంటే మన కాన్స్టిట్యూషన్లో ప్రిఫేస్, మన ఇండెక్స్ లాగా. అసలు కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉంటాయి అని దాంట్లో 3 words యాడ్ చేశాడు. ఓకే, 3 words యాడ్ చేశాడు: సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. ఓకే, ఈ వర్డ్స్ ఇప్పుడు చెప్పాను, మీరు బుక్ చదివారు. మీరు ఒక 10 రోజుల తర్వాత క్వశ్చన్ ఇచ్చారు, ఏ 3 words రాని, అక్కడ రిపబ్లిక్ ఇస్తాడు, డెమోక్రటిక్ అని ఇస్తాడు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అవునా కాదు? చాలా వర్డ్స్ ఇస్తాడు ఆప్షన్. నేను ఒక చిన్న నిమోనిక్ నేనే అనుకున్నాను అసలు జనాలు దీన్ని ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, అసలు ఈ క్వశ్చన్ వస్తే తప్పుపోకుండా ఎలా ఉంటుంది. ఇది సోషల్ ప్లేస్ కదా, అవునా? ఇంతమంది ఉన్నాం. లోపలికి వచ్చేటప్పుడు నాకు సెక్యూరిటీ చెకింగ్ జరిగింది, రైట్? ఇక్కడ నేను అదే స్టేట్మెంట్ ఒక నిమోనిక్ తయారు చేసాను. సోషల్ ప్లేసెస్లో సెక్యూరిటీ చెకింగ్. సోషల్ అన్నా సోషలిస్టిక్ వర్డ్, సెక్యూరిటీ అన్న సెక్యులర్ వర్డ్, ఇన్ అన్న చెక్ ఇన్, ఇంటిగ్రిటీ. ఇక అంతే. ఇంకా వీడికి లైఫ్ అంతా 42nd ప్రియాంబుల్లో 3 words ఏందిరా అంటే సోషల్ సెక్యూరిటీ చెక్ ఇన్, అంతే. వెరీ ఈజీ. సో ఇట్లా చాలా వందల కాన్సెప్ట్స్ చెప్పాను నేను. ఓకే, మా చెల్లి కూడా గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతుంది, తను కూడా ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ చెప్తుంది అనమాట. సినిమాల్లో ఏవో చెప్తుంది, ఒక సెంటెన్స్ అంతే, రామ్ చరణ్ అది ఇది ఒక స్టోరీ లాగా, అది చూస్తే దాంట్లో రామ్ ఇది. సో నాకు అర్థమైంది, ఓకే నేను అదే అడుగుతుంటాను, ఇన్ని ఎలా గుర్తు పెట్టుకుంటారు, డేట్స్, ఇయర్స్, అండ్ ఒక్క సబ్జెక్టే కదా, హిస్టరీ ఒకటే కదా, సో మెనీ థింగ్స్ ఉంటాయి, ఎలా గుర్తు పెట్టుకుంటే తను చెప్తుంది అనమాట. అదే ఒక్కొక్కది ఒక్కొక్క స్టైల్. నేను చెప్పేది కొంచెం ఈజీగా అనిపించింది. డెఫినెట్లీ. అరే అంటే ఆల్రెడీ ఏదో పెట్టుకుని ఉంటారు వేరే లాజిక్, అరే ఇది ఇంకా ఈజీగా ఉంది కదా అని ఇంకా అట్లా ఫాలోస్ రావడము. సో అలా స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు ఎలా జరుగుతుంది ఏంటి, దీని కంటిన్యూషన్ ఏంటి? ఏం లేదండి, ప్రెసెంట్ అయితే నేను జాబ్ కొడదాం అనుకుంటున్నాను, Group 1 వస్తే బాగుంటుంది, చూద్దాం. గాడ్స్ గ్రేస్, కొంచెం కష్టపడాలి అది. బట్ ప్యారలల్గా ఇది చాలా టైం టేకింగ్ ఉంది. నేను చదువుకుంటే నాకు వచ్చేస్తుంది, కానీ వచ్చేయడం అంటే కొంచెమైనా నాలెడ్జ్ లోపలికి వెళ్తుంది. బట్ ఒక ఆల్మోస్ట్ హాఫ్ టైం నేను దీనికి పెడుతున్నాను, కంటెంట్ క్రియేషన్కి. బట్ ఇంకో 100 మందికి యూజ్ అవుతుంది కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నెంబర్ కాంటెంట్లో కూడా మీరు నేర్చుకుంటూ ఉంటారు కదా. నేను నేర్చుకుంటూ ఉంటాను, బట్ ఎంతైనా అప్లోడింగ్ ఇట్స్ లైక్ రివిజన్ అనుకోండి, అంతే. రివిజన్ అనుకోండి. సో అదొకటి ఉంది.
చిన్నగా ఏదైనా మీరు అన్నారు కదా ఇందాక, ఇన్స్టిట్యూట్ పెద్ద అకాడమీ అంత సినిమా లేదు కానీ చిన్న మీరు ఏదైనా యూ నెవర్ నో ప్రెసెంట్ అయితే అలాంటిది ఏం లేదండి. అంత చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి, పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉంటారు మనకి అంత. నిజంగానే చాలా అంటే వెరీ కైండ్ అంటే పాలిటిక్స్ ఎక్కువ జరుగుతాయి అని విన్నాను. ఆ ఏరియా అంతా అశోక్ నగర్ ఏరియా అంతా వెళ్తే లైక్ స్టూడెంట్స్ ఒక పక్క పెద్ద పెద్ద హోర్డింగ్స్, వాళ్ళ బొమ్మలు, ఈ అకాడమీ ఆ అకాడమీ అది ఇది. ఇస్ ఇట్ ట్రూ లైక్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్, పెద్ద పెద్ద ప్లేయర్స్? పాలిటిక్స్ ఏం లేదు. ఇప్పుడు మీరు నార్మల్ ఇంటర్వ్యూస్, మీరు ఒక ఛానల్, ఇంకో ఛానల్ డిఫరెంట్, సమ్ వై సేమ్ కైండ్ ఉంటుంది కాంపిటీషన్ అంతే. పాలిటిక్స్ ఏమి ఉండవు కానీ ప్రెసెంట్గా అంటే వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ కదా. ఇప్పుడు నేనేం అంత బిజినెస్ అట్లా ఏమనట్లేదు కానీ బట్ నాకు ఫాలోయింగ్ అంటే వాళ్ళకు లక్షల మంది కోట్ల మందిలో వాళ్ళు బిజినెస్ అట్లా రన్ అవ్వచ్చు. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే పూర్ పీపుల్ ఎవరైనా 40 వాడికి ఛాయ్కి ఒక ఛాయ్ 50 రూపాయలు 40 రూపాయలు, ఈ మంత్ ఒక రోజు ఛాయ్ మిస్ అయితే నేను ఇంత కంటెంట్ నేర్చుకున్నానా అని ఎవడైనా అనుకుంటే చాలు నాకు. డెఫినెట్లీ ఒక ఛాయ్ డబ్బులతో మీరు 1 month కంటెంట్ 1 month ఎట్లా అంటే నా దాంట్లో చాలా ఉంటుంది. లైవ్ క్లాసెస్ నేను ఒక ఆల్రెడీ 1 month ఫ్రీగా కరెంట్ అఫైర్స్ అందరికీ చెప్తున్నాను. జనరిక్ కంటెంట్ అందరికీ ఉంది, ఇది ఓన్లీ సీరియస్గా ఆస్పిరెంట్స్కి. సో దానికి లైవ్ పెడుతుంటా, క్వశ్చన్స్ మార్క్స్ నేనే నా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని అవి పెడుతుంటా. ఇప్పుడు ఇందాక లాజిక్ అన్నాను కదా, అది అన్ని రీల్స్లో 3 minutes కంటే ఎక్కువ పెడితే రీచ్ రాదు, మీకు తెలుసు. సో కొన్ని టాపిక్స్ 10 minutes చెప్పాల్సి వస్తుంది, 15 minutes చెప్పాల్సి వస్తుంది. సో అవి పెడుతూ ఉంటాను. సో ఇదంతా జస్ట్ 40-45 రూపీస్కి ఇదంతా. సో అయితే ఇప్పుడు చాలా మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వీళ్ళందరూ కూడా ఎలా ఉండాలి వాళ్ళ మైండ్ సెట్ అనేది? ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే, ఆ ఏరియాకి వెళ్ళి చూస్తే సెకండ్ టైము, థర్డ్ టైము, ఫోర్త్ టైం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏజ్ అయ్యేంత వరకు, లాస్ట్ అటెంప్ట్ అయ్యేంత వరకు ఇస్తూనే ఉంటారు. అది ఎంత నిజంగానే కరెక్టా, లేకపోతే 1 or 2 attempts ఇచ్చి నెక్స్ట్ వేరే అదర్ జాబ్స్ చాలా ఉన్నాయి అనుకునే టైప్లో వాళ్ళు డివియేట్ అవ్వాలా ఏంటి? లేదు అంటే యూపీఎస్సీ గురించి నేను రీసెంట్గా తెలుసుకున్నాను. సో నేను ఎస్ఐగా తర్వాత నాకు 24లోనే వచ్చింది ఎస్ఐ జాబ్. 24లోనే ట్రైనింగ్ 2 years 3 years 2 years పోతుంది. తర్వాత కొంచెం బాగా కష్టపడిపోయామని ఒక 2-3 years స్టిల్ అయ్యాను, ఏం చేయకుండా వచ్చిన జీతాన్ని ఎగరేసు. రీసెంట్ గ్రూప్ 1 పడిన తర్వాత మిస్ అయిన తర్వాత నాకు ఆ ఫైర్ జనరేట్ అయింది. సో యూపీఎస్సీ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. సో యూపీఎస్సీ గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్పలేను. గ్రూప్స్ వరకు నేను చెప్తాను, గ్రూప్ 1 వరకు. ఈవెన్ గ్రూప్ వాళ్ళు కూడా చాలా అటెంప్ట్స్ ఇస్తుంటారు. గ్రూప్స్ అటెంప్ట్స్ చాలా టైమ్స్ ఇస్తారు. యా ఎట్లా అంటే యూపీఎస్సీ ప్యాటర్న్ వేరండి, గ్రూప్స్ ప్యాటర్న్ వేరు. యూపీఎస్సీలో ఒక ఆప్షనల్ ఉంటుంది, గ్రూప్స్లో తెలంగాణ అనుకోండి, తెలంగాణ మూమెంట్ అన్న సబ్జెక్ట్ యాడ్ అవుతుంది, రైట్. ఇంకా ఇదే ప్యాటర్న్లో రిలేటెడ్గా ఎస్ఐ ఎగ్జామ్లు ఇవన్నీ వేరు, రైట్. ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ మీరు అన్నారు కదా 2 years, ఏ ఎగ్జామ్ అయినా, నేను యూపీఎస్సీ అని చెప్పట్లేదు, 2 attempts అదే 2 years 2 attempts 2 years. ఫస్ట్ ఏ ఆస్పిరెంట్కి అయినా, అంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి, అంటే నాతో నేను చాలామందితో ఇంటరాక్ట్ అయ్యాను, ఇదే మనోడు ప్రాబ్లం అన్నట్టు నాకు ఐడియా ఉంటుంది. సెల్ఫ్ అసెస్మెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు నన్ను చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యాక నేను గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతానంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి. కొంతమంది మ్యాథ్స్ అంత వీక్ ఉంటారు, బైపీసీ తీసుకున్నారు అనుకోండి, మీరు మ్యాథ్స్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఎట్లా చేయగలుగుతారు, చేయలేదు. కొంతమందికి జిఎస్ ఏం గుర్తుపెట్టుకుంటాం, ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో మీరు దేంట్లో స్ట్రాంగో ఆ సబ్జెక్ట్ అనేది ఆ ఎగ్జామ్లో ఎక్కువ ఉండాలి, లైక్ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి. అట్లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి. ఇప్పుడు ఎస్ఐ ఉందనుకోండి, మ్యాథ్స్ చాలా ఉంటుంది, 50% ఉంటుంది. 50% 400 మార్క్స్లో 200 మార్క్స్ మ్యాథ్స్ ఉంటుంది. సో మ్యాథ్స్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు దీనికి ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు యూపీఎస్సీ ఉంది, యూపీఎస్సీలో లేకపోతే గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 1లో ఉంది మొత్తం జనరిక్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది మెయిన్స్. ఇఫ్ యూఆర్ గుడ్ ఎట్ ఆన్సర్ రైటింగ్, మీరు ఆన్సర్స్ ఫాస్ట్గా రాస్తున్నారు, అనలిటికల్ థింకింగ్ బాగుంది, సో మీరు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇది వదిలేసి మీరు ఆన్సర్ రైటింగ్ బాగుంది అని మ్యాథ్స్ ఎగ్జామ్ ఎస్ఏ ప్రిపేర్ అయ్యాను అనుకో, వేస్ట్. సో అట్లా చాలామంది చేస్తూ ఉంటారు, ఒక సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళు అసలు దేంట్లో స్ట్రాంగో ఆ రిలేటెడ్ ఎగ్జామ్స్ చదువుకుని సెల్ఫ్ అసెస్మెంట్ ముందు అదికి తెచ్చుకోవాలి. అది కాకుండా ఊర్లో అన్న ప్రిపేర్ అయ్యాడు, లేకపోతే మనోడు ఈ అక్క ప్రిపేర్ అయింది, నేను కొట్టేద్దామంటే కష్టం. సూపర్ ఇంటెలిజెన్స్ అయి ఉండాలి గ్రూప్స్ రాసేవాళ్ళు, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. అంత అవసరం లేదు. యావరేజ్ డిగ్రీ బేస్డ్ పీపుల్ కానీ యావరేజ్ స్టూడెంట్ చాలా మంది కొట్టారు కదండి, తెలుగు మీడియం స్టూడెంట్స్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంటే తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, ఆ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు ప్రెసిడెంట్ డిప్యూటీ కలెక్టర్లో టీఎస్పీ
ఎక్కడో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి చదువుకుని యావరేజ్ స్టూడెంట్సే కష్టపడి కొట్టారు. సూపర్ టాలెంటెడ్. ఏ స్టూడెంట్కైనా పర్సెవరెన్స్, కన్సిస్టెన్సీ ఉండాలి. డెఫినెట్లీ. ఇప్పుడు నేను చెప్పానో లేకపోతే మీరు చెప్పారనో లేకపోతే ఇంటర్వ్యూలో బయట ఎక్కడైనా అరే చదవాలి రాబాయ్ అని ఇంకా ఈరోజు స్టార్ట్ చేస్తాడు ప్రిపరేషన్, 4 రోజులకి అయిపోద్ది గ్యాస్ అంతా. ఓకే. మళ్ళీ కన్సిస్టెంట్ మోటివేషన్ అది ఎలా? అదే అంటున్నా, ఎవరైతే కన్సిస్టెంట్గా చదువుతారో వాడికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. మోటివేషన్ ఎలా అంటున్నారా? మోటివేషన్ ఏముందండి, ఎవ్రీడే మోటివేట్ మనల్ని మనం ఏదో ఒక టైంలో అబ్బా ఇంత చదివాం కదా అన్న ఫీల్. బట్ ఇది అలా అనుకోకూడదు కదా, 24/7 చదువుతూనే ఉండాలి. పేరెంట్స్ని తెచ్చుకోవాలి మైండ్లో, అరే మన గురించి వాళ్ళు అంత కష్టపడ్డారు, మనం గ్రూప్ 1 ఉద్యోగం కొట్టాలి, మనం ఎస్ఐ ఉద్యోగం కొట్టాలి అంటే వాళ్ళకి ఇమీడియట్గా అదే అంటున్నాను. అంటే మోటివేట్ అవ్వడం పర్లేదు ఎవరో ఒకరిని చూసి, బట్ అండర్లయింగ్ థాట్ బ్యాక్గ్రౌండ్లో ఏ పని చేసినా మీ అమ్మ నాన్న ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా మోటివేషన్ వస్తుంది, 100% వస్తుంది. మీకు మోటివేషన్ రావడానికి పేరెంట్స్ అంతే కదండి. మా యాక్చువల్లీ గ్రూప్ 1 బంధువులను మాత్రం అనకండి, వాళ్ళు కూడా ఒక కైండ్లో వాళ్ళని కూడా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మన ఇంత ఫంక్షన్స్లో చాలా మందికి నాలాంటి ఆస్పిరెంట్స్ కానీ లేకపోతే ఇట్లా దెబ్బలు తిన్న వాళ్ళకి ఫస్ట్ ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళే కదా హ్యాపీ ఫీల్ అయ్యేది. సో వాళ్ళని చూసి కూడా అరే వీడికి ఏదో ఒకటి బుద్ధి చెప్పాలి అని మనకి మైండ్లో రన్ అవుతుంది కదా. సో మోటివేషన్ వాళ్ళని కూడా తీసుకోవాలి. సో అట్లా ఎప్పుడైనా ఈ గ్యాదరింగ్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అప్పుడు ఇట్లా యుఎస్ మిస్ అయ్యారు, తర్వాత ఎస్ఏ రాశారు అన్నప్పుడు ఏమన్నా చురకలు వేసారా? చాలా వరుసగా మాట్లాడారు. ఇంకా వీడి సర్వీస్ అయిపోయింది, ఫస్ట్ గ్రూప్స్ ఎస్ఏ సాఫ్ట్వేర్ అన్నాడు, జిఆర్ఈ అన్నాడు, అమీర్పేట వచ్చాడు ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్ అన్నాడు, అయిపోయింది వీడి సర్వీసు, నేను ఎస్ఐ లీవ్ పెట్టేశాను, పోయింది అనుకున్నారు నా ఉద్యోగం. వాళ్ళకి తెలియదు కదా అంతా అయిపోయింది, ఇంకా సర్వీస్ అయ్యి పెళ్ళి అవ్వదు, వీడికి ఎవరు చేసుకోరు లేకపోతే అలా ముఖం మీద ఎలా మాట్లాడతారు అసలు? ముఖం మీద ఏం చెప్పరు, పక్కన మనకి వినేటట్టు, అక్కడెక్కడో ఉంటాం వినేటట్టు కొంచెం సినిమాలో జరిగినట్టు వినాలనే అందరికీ జరుగుతుంది. ఇప్పుడు వీడియోలో చూసారు, అరే నాకు కూడా జరిగింది కదా 100%. ఇప్పుడు ఒక నెగిటివ్ పర్సన్ అనుకోండి, ఆటోమేటిక్గా అది వాళ్ళకి అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది, మీ చుట్టాలు మిమ్మల్ని ఎవరో ఒకరు ఈవిడేంటి ఇంతమందిని ఇంటర్వ్యూ చేస్తుంది, అది లోపల ఫస్ట్ ఫీల్డే ఏం ఫీల్డ్ నేను కూడా విన్నానులేండి. బట్ స్టిల్ ఈ కైండ్ ఆఫ్ మాటలు ఏమనుకున్నారు? ఇప్పుడు వెళ్ళి మాట్లాడారు వాళ్ళతో డైరెక్ట్ గా, లేకపోతే నార్మల్ గా చూస్తాను, అంటే డైరెక్ట్ గా నాతో అయితే ఏం మాట్లాడరు. బేసిక్గా నేను నచ్చను కొంత చాలా మందికి చుట్టాలకు చెప్పాను కదా, చిమ్ 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 ఆడుతుంటది. అదే కొంచెం వచ్చాను అనుకోండి, అబ్బా వీడు వచ్చాడా అన్నట్టు. లైక్ ఎందుకు అలాగా? ఎందుకంటే అదే ఇప్పుడు ఎలా అంటే అసూయనా, కొంచెం అసూయని కాదు, ఇంకే వీళ్ళకంటే భయం లోపల, వీళ్ళకంటే ఎక్కువ ఎక్కడ ఎదిగిపోతాను మాకు రికగ్నిషన్ ఉండదేమో అన్నట్టు. సో కొంచెం దాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక కొంచెం అలా మనం అర్థమైపోతుంది మీ మాటల్లో, లైట్ తీసుకోవాలంతే. డెఫినెట్లీ. సో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? స్టార్టింగ్ లో కొంతమంది మాక్ చేశారు, ఇదేం ఛానల్ ఇది, ఓకే ఫాలో కొట్టేద్దాంలే, ఇది కొత్తగా పెట్టారా అలా అన్నట్టు. బట్ రీచ్ చూసాక నేను అదే అంటున్నాను కదా, నెగిటివ్ దీంట్లో కూడా ఉంటారు, ఎదిగినప్పుడు చప్పట్లు కొడతారు అంతే. కొంచెం వచ్చాక ఇంతమందికి మోటివేట్ అయ్యారు, ఇంతమంది ఇన్స్పైర్ అయ్యారు, జెన్యున్గా ఉన్న వాళ్ళు మనకి ఎప్పుడు ముందు నుంచి కూడా ఉంటారు. అంతే, మనం ఏం చేసినా చేయకపోయినా నువ్వు చేయరా బాబు నేను చూసుకుంటాను అంతెందుకు. నా ఫ్రెండ్స్ చాలా ఎక్విప్మెంట్ ఇచ్చారు నాకు, బర్త్డేస్ గిఫ్ట్స్కి స్టాండ్, ఇలా చాలా మంది ఉన్నారు. అలా కాకుండా స్టార్టింగ్లో మాక్ చేసి ఇప్పుడు ఎరా నడుస్తుందా, ఏం వర్కౌట్ అవ్వరా కొన్ని రోజులే ఉంటుంది కొంచెం అలా ఇలా చేస్తుంటారు. బట్ మనం వర్కౌట్ చేసి చూపించేసేయాలి అంతే నార్మల్. తర్వాత సో ఏంటి ఇంకా ఫ్యూచర్ గోల్ ఇది అంటే ఏమన్నా ఉందా? నాకా అండి, గ్రూప్స్ అంటే నేను చెప్పాను కదా, ఈ ఉద్యోగం అయితే కొట్టాలి. సార్ కొట్టేసిన తర్వాత లైక్ ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా, కొంతమంది ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎవరికైతే కొంచెం అర్థం కాని సబ్జెక్ట్ అర్థం కాదు ఎంత అయినా, అట్లాంటి వాళ్ళకి నేను అన్నట్టు చిన్న కోర్స్ ఏదైనా లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. లాంచ్ చేసి అది ఒక సర్వీస్లా ఉంటుంది, నా ఉద్యోగం నేను చేసుకుంటాను.